హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు అండి కాల్షియం బాగా మనకి లభించే దోశ చూపిస్తాను. దానికోసం ఒక కప్పు రాగులు తీసుకున్నాను, ఒక కప్పు అటుకులు, ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు సగ్గుబియ్యం. ఇందులోనే కొంచెం మెంతులు వేసుకోండి, చక్కగా బాగా వస్తాయన్నమాట దోశలు. ఇవన్నీ చక్కగా కడిగి నానబెట్టుకోండి. 6-7 గంటలు నానబెట్టండి. నానబెడితేనే బాగుంటాయి. రాగులు ఉన్నాయి కదా, కొంచెం నానాలి. అవి నానాక చక్క మెత్తగా రుబ్బేసేయండి, మన దోశల పిండిలాగానే రుబ్బుకున్నాకండి 5-6 గంటలు పొలవనివ్వండి. చక్క బయట పెట్టేస్తే పొంగుతుంది అనమాట. పొంగాక మనకి దోశలు చక్కగా చిల్లులుగా బాగా వస్తాయి. దోశలు టేస్ట్గా కూడా ఉంటాయి. రుబ్బినాక చూపిస్తానండి. ఇలా మెత్తగా రుబ్బుకోండి. 5-6 గంటలు పొలవనివ్వండి, అప్పుడు బాగుంటాయి అన్నమాట ఈ దోశలు. పిండి చక్కగా ఊరింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. సరిపడా ఉప్పు కలుపుకోండి. నేనైతే ఉప్పు వేసుకోను అన్నమాట. కొంచెం నేను మేగడ వేసుకుంటున్నాను. మీకు మేగడ ఇష్టం లేకపోతే నూనె వేసుకోండి, సరిపోతుంది. చక్కగా కాలనివ్వండి. ఇంతేనండి, ప్రోటీన్ దోశ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఉప్పు నూనె లేకుండా వేసుకోండి. మామూలుగా అయితే ఉప్పు నూనె వేసుకోండి.